ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు గారి మార్క్ ఇంకా కనిపించడం లేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ చూస్తే వరుసగా 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది ఆయనకి. ఆయన వస్తే అభివృద్ధి పరుగులు తీస్తుంది పట్టాల మీద అని అనుకున్నారు. నగదు బదిలీ పథకాలు మామూలుగా ఉండవు, ఇంట్లో ఒక్కొక్కరికి లక్షల్లో వచ్చేస్తుంది ఒక్కొక్క కుటుంబానికి అని అనుకున్నారు. కానీ ఇంకా అవి కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన అందించిన నగదు బదిలీ పథకాలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్న పథకాలు చూసుకుంటే ఒక్క పింఛన్ తప్ప దాన్ని నగదు బదిలీ పథకం అనుకోవడానికి లేదేమో, ఎందుకంటే సామాజిక పింఛన్ కాబట్టి. అంతకుమించి ఏం కనిపించట్లేదు. సూపర్ 6 జాడ అసలు లేదు. ఏంటి బాబు గారి మార్క్ ఇంకా ఎందుకు వేసుకోలేకపోతున్నారు? ఎప్పట్లో అది సాధ్యం కాదా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా చాలా హోప్స్ పెట్టుకున్నారు ఎన్నికలకు ముందు టీడీపీ వస్తే, ఎందుకంటే ఆయన అన్నదే ఇంకా మెరుగైన సంక్షేమం అందిస్తామని ఎప్పుడైతే అన్నారో భారీగా నగదు బదిలీ పథకాలు ఉంటాయి, అలాగే రియల్ ఎస్టేట్ ధరలు కూడా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటెత్తే భారీగా ఉంటాయి ఇలా అనుకున్నారు. కానీ ఇంకా అవేవి కనిపించట్లేదు. అసలు డెవలప్మెంట్ అనేది ఇంకా ఎక్కడ పట్టాలు ఎక్కిన దాఖలా లేవు. అప్పుడే ఎందుకు ఈ చర్చ అంటారా, లేదా ఒక ఆప్షన్ కనిపించట్లేదా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ప్రభుత్వానికి? ఒక ఏడాది దాకా వదిలేయాలి డెవలప్మెంట్ కాన్సెప్ట్లో చూస్తే. ఈలోపు ప్రయత్నం చేస్తున్నారు, కంపెనీలు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి సంబంధించి గ్రౌండింగ్ ఇవ్వాలి, అవన్నీ లైన్లోకి వచ్చి ఫ్యాక్టరీలు ఉత్పత్తి ప్రారంభించాలని 3-4 ఏళ్ళు పడతాయి. వస్తూ ఉన్నారు కాబట్టి అదొక ప్రయత్నం జరుగుతుంది. విజన్ ఉన్న నాయకుడికి అంత ఎగ్జంప్షన్ అవసరమా? తప్పదు కదా, అంటే మనం ఆకాశంలోంచి బిల్డింగ్ ఏం ఊడిపడి రాదు కదా. ఒక కొత్త సీఎం కంటే అనుకోవచ్చు. అలాగే కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్ గా స్టార్ట్ చేశారు సంక్షేమ పథకాలు. సంక్షేమం అంటున్నారు మీరు, సంక్షేమం సంగతి వేరు, నేనంటే డెవలప్మెంట్ పరంగా జగన్మోహన్ రెడ్డి రాగానే కూడా పరిశ్రమలు రాలేదు. అప్పటి నుంచి అనుకుంటే ఆ తర్వాత కరోనా తర్వాత కొన్ని కంపెనీలు స్టార్ట్ అయినాయి, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయినాయి, నడిచినాయి. సింగాని అలా, లేకపోతే కనుక బజాంగాల, ఇట్లాగానే కంపెనీలు వచ్చారు, పెట్టారు. ఈయనకి కూడా పెడుతున్నారు ఇప్పటికే. గోడ్రేజ్ వాళ్ళు వచ్చారా, లేకపోతే కనుక ఎవరు ఫాక్స్కాన్ వాళ్ళు వచ్చారా, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు క్రిందటిసారి మన కియా ఎట్లాగో ఈసారి ఫాక్స్కాన్ అట్లాగా పెద్ద కంపెనీ కింద రాబోతుంది ఆంధ్రాకి. అంటే ప్రచారం పరంగా చూస్తే, ఎందుకంటే 1 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన అదానీలు వీళ్ళు ఉన్నారు. కానీ ప్రచారం మనకి హైయెస్ట్ నడుస్తుంది కదా. ప్రచారం పరంగా చూస్తే కియాదే మనకి ప్రచారం ఎక్కువ నడిచింది. ఇప్పుడు పెట్టింది దాంతో పోలిస్తే దానికంటే 5 రెట్లు ఎక్కువ పెట్టింది అదాని. కానీ అదాని మనం లైట్ తీసుకున్నాం, లేకపోతే షిరిడి సాయి వాళ్ళని లైట్ తీసుకున్నాం, అవన్నీ కూడా నడిచినాయి కాబట్టి అది పక్కన పెడితే వాళ్ళది వీళ్ళు కూడా ప్రచారం చేసుకోవడం, అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ని ప్రచారం చేసుకోవడం వీళ్ళకి జాత కాలేదు. అదే సందర్భంలో అది ఒక రొటీన్ ప్రాసెస్గా నడుస్తుంది. కొత్త ఏరియాకి రావడం అన్నది మన ముద్ర. శ్రీ సిటీలో పరిశ్రమ వచ్చిందంటే రాజశేఖర రెడ్డి ప్రారంభించాడు, అప్పుడు వచ్చినాయి. తర్వాత వచ్చిన రోసయ్య ఉన్నప్పుడు వచ్చింది, కొత్త కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చింది, మిగతా ఉన్నప్పుడు వచ్చింది. సజ్జుల్లో రావడం గొప్ప విశేషం కాదు, కొత్తది ఏర్పాటు చేయాలనుకున్న చోట రావాలి. అది లైక్ ఇప్పుడు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతికి ఎన్ని వస్తాయని అది ఒక్క రోజులో అయ్యేది కాదు. ముందు ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తున్నారు, హైవేలు వేయడం, ఇట్లాంటి ఇవన్నీ 3-4 ఏళ్ల టర్మ్ పడుతుంది. ఈ లోపు వస్తున్నారు, మాట్లాడుతున్నారు అన్నటువంటిది నడుస్తుంది కాబట్టి దాంట్లో మనం ఏలు పెట్టడానికి ఏం లేదు, తప్పేం లేదు, ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఇక సంక్షేమ పథకాలు అంటారా, మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు మార్కే అది. బాబు ఎప్పుడు కూడా సంక్షేమ పథకాల మార్క్ కాదు అయింది. ఆయన ఎప్పుడు కూడా ఇదే నడుస్తుంది. డెవలప్మెంట్ ప్రచారమే ఎక్కువ నడుస్తుంది. డెవలప్మెంట్ అన్నటువంటి ప్రచారమే ఎక్కువ నడుస్తుంది. దాంట్లో జరిగిపోతుంది అన్నటువంటిది జరిగినాయి ఆయన ఖాతాలో, జరగని అవతలోడి చేతకాని ఖాతాలో వేస్తారు. అవి సహజంగా మీడియా హైప్ నడుస్తూ ఉంటుంది. సంక్షేమ పరంగా చంద్రబాబు నాయుడిని చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా లేదు. లేదా భారీ డెవలప్మెంట్ ప్రాజెక్టు అంటే మీరు 2 రూపాయల కిలో బియ్యం, ఎన్టీ రామారావు పేరు ఇప్పటికే ఆయన అదే అంటారు. తర్వాత రూపాయి కిలో బియ్యం కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చాడు, ఉచిత బియ్యం నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. మాట్లాడుతున్నాం మనం సంక్షేమం అంటే ముద్ర లేనిది అక్కడ. ఇంకోటి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక సంక్షేమ పథకం పేరు చెప్పండి, ఏముందని? పింఛను అంతకుముందు ప్రారంభమైనటువంటిదే. ఎన్టీ రామారావు హయాంలో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత వచ్చి, అంటే పథకాలు, సంక్షేమ పథకాల మీద చంద్రబాబు ముద్ర ఉండదు. చంద్రబాబు దంతా కూడా హైటెక్ సిటీ డెవలప్మెంట్ లో ఆయన కీలక పాత్ర పోషించాడు, లేకపోతే అమరావతి కీలక పాత్ర పోషించాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరి బతుకు వాళ్ళది ఉంటది. కాకపోతే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసినటువంటి నాయకుడి కింద ఆయన్ని మనం అప్రిషియేట్ చేస్తాం. సంక్షేమ పథకం అనేటటువంటిది డిఫరెంట్ అనమాట. సంక్షేమ పథకాలను ఆయన ఇప్పుడు బస్సులు, ఉచిత బస్సు అన్నది 1999 మేనిఫెస్టోలో కూడా ఉంది, 2009 మేనిఫెస్టోలో కూడా ఉంది. అట్లాగే ఇంటింటికి నగదు బదిలీ అన్నటువంటిది 2009లో ఉంది.
అప్పుడు అందరికి ఏటీఎం కార్డులు కూడా తీసి ఇచ్చారు, నగదు బదిలీ చేస్తాం. కాబట్టి అవన్నీ నడుస్తాయి. మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఏడాదికి ఒకటి చొప్పున ఏదో తీసుకొస్తారు వీళ్ళు. ఇప్పుడు ఏడాది పెన్షన్ ఇచ్చారు, బస్సులు ఫ్రీ అనేటటువంటిది ఇంకొక 6 నెలలకో ఏడాదికో పెట్టే ప్రయత్నం చేస్తారు. భయపడుతున్నది ఏంటంటే అమలు చేయగలమా లేదా అన్నటువంటిది. ఇప్పుడు బస్సులకు ఏం తేలింది, నెలకు 250 కోట్లు ఖర్చు అవుద్దని తేలింది. 250 కోట్లు ఇవ్వగలుగుతామా? ఇచ్చిన సాటిస్ఫై ఎవరన్నా అవుతున్నారా? ఇప్పుడు తెలంగాణలో అన్ని ఇచ్చిన తర్వాతనే సీట్లు తగ్గినాయి కాంగ్రెస్, కర్ణాటకలో ఇచ్చాకే సీట్లు తగ్గినాయి కాంగ్రెస్ పార్టీకి, అలాగే పంజాబ్లో ఇచ్చిన తర్వాతనే ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో ఇచ్చిందని చెప్పేసి బీజేపీ కోటేయడం ఏమైనా మానేశారా? 4 చోట్ల ఉచితం ఉంది బస్సు. ఉచిత బస్సు ఉన్నటువంటి చోట్ల ప్రభుత్వాలు ఏమి ఉచితం ఇచ్చిందని ఎగబడి ఓట్లే ఇట్లా జనం. కాబట్టి ఇప్పుడు అది అవసరమా కాదా అన్నది ఆయన ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే దానివల్ల నష్టపోయినోడు బూతులు తిడుతున్నాడు, వాళ్ళు గ్యారంటీ అగ్నిస్ట్గా ఓటేస్తున్నాడు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, అట్లాగే సాధారణ ప్రజలు, మగాళ్ళు, వృద్ధులు, వీళ్ళు ఈవెన్ ఆ పదవికి పొందిన మహిళలు కూడా ఏమి ఏకబిగినే ఓట్లే ఇట్లా వాళ్ళు కూడా అటుకేస్తున్నటువంటిదే ఉంది. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం ఎక్కువగా వాడుకున్నది హైదరాబాద్ వాళ్ళు, అక్కడే ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అట్లాంటి లెక్కేసుకుంటారు ఆయన. అవన్నీ సమీక్ష, ఇవన్నీ కొంత కాలక్షేపం. ఇప్పుడు ఏమవుద్ది, ఇదివరకు పాప మా రామప్రసాద్ రెడ్డి గారు రోజుకి 4 సార్లు చెప్పేవాడు, ఇప్పుడు వారానికి ఒకసారి చెప్పడం మిగించేశాడు ఉచితం గురించి. ఇప్పుడు పేపర్లో లోపల పేజీల్లో ఒక ముక్కకి వెళ్ళిపోయింది ఉచిత బస్సు గురించి. అక్కడికి వెళ్ళి చూడండి, తొందరపడబాకండి అని చెప్పారు చంద్రబాబు అన్నట్టుంది. మొన్న మధ్యన చెప్పింది ఏంటంటే ఆగస్టు 15 తర్వాత వరలక్ష్మి వ్రతం, ఆ తర్వాత ఇప్పుడు అసలు దాని సంగతే పక్కెళ్ళిపోయింది. అట్లాగే అసలు ప్రతి మహిళకి 1500 అన్నటువంటిది ఎక్కడుంది? తల్లికి వందనం ఎక్కడుంది? కాబట్టి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి మేబీ వచ్చే ఏడాది ఏమన్నా తల్లికి వందనం ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు అనుకుంటుంది ఏంటంటే రేషన్ కార్డులు మార్చేయాలని. రేషన్ కార్డులు మార్చేసి ఇప్పుడు ఉన్నటువంటి 1,47,00,000ని 80 లక్షలకో 70 లక్షలకో కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం తీసుకురావాలి. తీసుకొచ్చేసేసి దాంట్లో భాగంగా ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్ కిందకు తోసేసి కేంద్ర ప్రభుత్వానికి, మిగిలిన వాళ్ళకి వచ్చేటప్పటికి అప్పుడు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం లెక్కన 85 లక్షల మందికి అలౌడ్, పైన ఇంకొక 10 లక్షల మందికి అట్లాగా, అంటే ఏజ్డ్ ఫ్యాక్టర్ పరంగానే ఏదో లెక్క చూసుకుని కొంత ఇన్సూరెన్స్ కింద ఒక 50 కోట్లు 100 కోట్లు మాక్సిమం 200 కోట్లు దాటకుండా, అప్పుడు ఆరోగ్యశ్రీలోనే ఒక 700-800 కోట్లు మిగిలిపోద్ది నెలకి. ఆ డబ్బులు మిగిల్చేస్తాం ఒకటి, డబ్బులు సంపద సృష్టిలో అది ఒక పార్ట్ అవుతుంది. అట్లాగే మెయిన్ ఎక్స్పెండిచర్ అంతా తీసుకెళ్లి అమరావతి పెట్టాలి. ఇప్పుడు జగన్ ఏడాదికి 45,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఈ ఏడాది వీళ్ళు ఏమి ఇవ్వరు, 45,000 కోట్లు మిగిలినట్టే కదా. ఈ 45,000 కోట్లు రాజధాని మీద పెట్టుకుంటే, సో వరల్డ్ బ్యాంక్ ఇస్తాను 15,000 కోట్లు వేసుకుంటే 60,000 కోట్లు, కేంద్రం ఇస్తానందో 10-15,000 కోట్ల దాకా వేరేగా ఇస్తుంది ఏదో రూపాయలు. అంతవరకు పెట్టేసుకుంటే 1,00,00,000-1,50,000 కోట్లు ఈ 5 ఏళ్లలో అమరావతిని సెట్ చేసేస్తే, ఇప్పుడు ఎప్పుడో జరిగినటువంటి హైటెక్ సిటీ ఆ తర్వాత 100 మంది వచ్చినా తన పేరుతోనే ఇప్పటికీ ప్రచారం చేసుకోగలుగుతున్నారు కదా. అమరావతిలో చేసుకుంటే ఆ తర్వాత తన పేరు ప్రచారంలో ఉండిపోవాలి అనేటటువంటిది ఓ 25 ఏళ్ల తర్వాత చూసుకున్నప్పుడు మా చంద్రబాబు గారి వాళ్ళని అమరావతి వచ్చిందని జనం అనుకోవాలన్నట్టు దాని ఫీలింగ్. అది జరగాలి అంటే మిగతా ఖర్చులు ఆగిపోవాలి. ఆ ఖర్చులు ఆపేటటువంటి ప్రక్రియ ఆయన చేస్తుంది. పథకాల విషయంలో ఆలస్యం చేసిన, లేదంటే అనర్హులను గుర్తించి అర్హులను తగ్గించేసి పథకాలు ఆపేసిన రేపొద్దున ఇబ్బంది కాదా? ఈ పథకాలు ఈ సంక్షేమం వల్లే కదా జగన్కి 40% ఓటు బ్యాంక్ ఉన్న, ఆ సంక్షేమ పథకాల వల్లే ఆయనకు 40% ఓటు బ్యాంక్ ఉంది అని అనుకుంటున్నారు. 10% తగ్గిన రేపొద్దున అదే వేళకి ఎందుకు రిపీట్ అవ్వదు చూద్దాం. అంటే బేసిక్గా ఆ పథకాలు తీసుకున్న వాళ్ళే జగన్ ఓడగొడుతుంది. మరి అప్పుడు పథకాలు ఇచ్చినంత మాత్రాన గెలిపిస్తారనే ఉంది. తీసుకున్న ఓడిపోయిన 40% మంది ఆయన వైపు నిలబడ్డారంటే ఆ పథకాలే కొంత కారణం అని కూడా. లేనప్పుడు కూడా చంద్రబాబు గారికి 40% ఓట్లు వచ్చినాయిగా. మరి అప్పుడు దాన్ని ఆయనకి దేనికి వచ్చినట్టు బేసిక్ గా. కాబట్టి అది ఈ 40 దాని వల్లనే అని చెప్పలేము. ఫ్యూచర్ లో ఒకటే చూస్తారు. నేను అనుకోవడం ఏడాదికి ఒక్కొక్క పథకాన్ని తీసుకొస్తారు అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ మహిళలకు 1,500 సిస్టమ్ పెడతారనుకుంటున్నా. వచ్చే ఏడాదికి తల్లికి వందనం పెడతారు. విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ అదేదో ఉంది కదా, అది కూడా కంటిన్యూ చేస్తారు వచ్చే ఏడాదికి. అది కూడా ఏంటి తల్లుల ఖాతాలో కాకుండా కాలేజ్ మేనేజ్మెంట్స్ ఖాతాలో తీసుకురావడం అనేది చేసుకొస్తారు. అవి వచ్చే ఏడాదికి అవి రన్ చేసి ఆ తర్వాత ఏడాదికి వచ్చేటప్పుడు అప్పుడు సిటీ బస్సులు పెట్టి ఉచిత బస్సులు అట్లాగా నిదానంగా తీసుకెళ్ళి నిరుద్యోగ భృతి కానీ మహిళలకి 1,500 కానీ లాస్ట్ 2 yearsలో
లేదా లాస్ట్ ఇయర్ పెట్టుకురావచ్చేమో. ఇదే కాన్సెప్ట్ లో మరో కోణంలో ఆలోచిస్తే ఈ సంక్షేమాన్ని నమ్ముకునే నిండా మునిగిపోయారు జగన్ అనే ఆలోచనలు ఏమన్నా టీడీపీ ఉందా? అందుకే ఈ నగదు బదిలీ పథకాల వ్యవహారంలో, సంక్షేమ వ్యవహారంలో పెద్దగా చొరవ చూపించట్లేదు. నిండా మునిగిందని ఏమనుకోవట్లేదు, ఎందుకంటే క్రైసిస్ ఈజ్ క్రైసిస్, ఆల్వేస్ ఈజ్ క్రైసిస్. అది దాంట్లో అంటే నేను టీడీపీ ఆలోచన అలా ఉందా? టీడీపీ ఆలోచించేది ఏంటంటే తొందరపడాల్సిన పనే ఉంది, అంత ఇచ్చినోడే ఓడగొట్టినప్పుడు మనం ఇచ్చేయకపోతే ఏమనుకుంటారంట. చూద్దాం ముందు, ఫస్ట్ పరిస్థితి వాళ్ళు కోరుకుంటుంది అభివృద్ధి కాబట్టి మనం ముందు ఇదిగో రోజు పేపర్లో వచ్చేస్తుంది, ఆ కంపెనీ వాడు వచ్చాడు, ఈ కంపెనీ వాడు వచ్చాడు, వాళ్ళతో మాట్లాడాం వీళ్ళతో మాట్లాడామని జనం అదే కోరుకుంటున్నారని వాళ్ళు భావిస్తున్నారు. సంక్షేమం పెద్ద ఇష్యూ కాదు, అది అవసరమైనంత మేర ఇవ్వాలని జనం కోరుకుంటున్నారు అన్నది వీళ్ళ ఉద్దేశం. కాబట్టి ఆ రూట్లోనే ఆలోచించవచ్చు. చంద్రబాబు నాయుడు గారు మార్క్ పరిపాలన అంటే ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు టీడీపీ వస్తుంది అంటే సంక్షేమం ఉండదు అని ఫిక్స్ అయిపోవాలి జనం. అది మనం ఇప్పుడే జడ్జిమెంట్ ఇవ్వకూడదు, ఒక ఏడాది 2 ఏళ్ళు పోయేగానే. అంటే గతంలో ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మనం కంపేర్ చేసుకుంటే అది ఎక్కడ కనిపించట్లేదు అనేది ఇప్పుడే అనొద్దు. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఏడాది చూడాలి, ఈ ఏడాది లోపు గనక ఏ పథకం రాలేదనుకోండి ఖచ్చితంగా అదే ఉంటది. జగన్మోహన్ రెడ్డి అయితే నవరత్నాలు మొదటి ఏడాది బిగిన్ చేశాడు. అవును, అదే కదా. ఈయన కూడా లెక్క ప్రకారం ఏడాది ఎండింగ్ లోపు అన్ని బిగిన్ చేయాలి. సూపర్ 6 బిగిన్ చేయలేదు అనుకోండి, మీరు అన్న మాటే వస్తుంది. కానీ సూపర్ 6 కి ప్రధాన అడ్డంకి ఏంటి అంటే ఒక్క నిధుల కొరతేనా, డబ్బులు లేకపోవడమేనా? ఏం హామీ ఇచ్చేటప్పుడు తెలవదు అది, అది కొరత అనుకోవడానికి. మరి జగన్ ఎట్ట ఇవ్వగలిగాడు? అప్పులు చేసి ఇవ్వగలిగాడు అన్నారు. కొన్ని అప్పులు అంతకంటే భారీగా ఏమైనా అయిపోయినాయా? లేవు కదా. ఇంకా జగన్కి ఆ డబ్బుల కోసమని 10 సార్లు కేంద్రం చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు ఆడికి పోతున్నాయి, నువ్వే కేంద్రంలో భాగస్వామి కదా, ఎందుకు ప్రాబ్లం నీకు ప్రాక్టికల్గా? కాబట్టి డబ్బులు అనేటటువంటిది ఎప్పుడూ కొరతే. ఇవ్వాలి అన్న కమిట్మెంట్ నీకు కొరత ఉంటుందని తెలిసినే కదా నువ్వు హామీ ఇచ్చింది. కాకపోతే ఆయన ఒక మాట చెప్పచ్చేమో, నేను ముందే చెప్పాను మీకు అందరికీ సంపద సృష్టించిస్తానని, సంపద ఇంకా తయారు కాలేదు కదా, లాస్ట్ ఇయర్ ఇప్పుడే సృష్టించారని ఇస్తారేమో. కానీ అప్పటికిప్పుడు కంపేర్ చేసుకుంటే ఈయన అమరావతిని ఇదిని రెండింటినీ చూస్తున్నారు కాబట్టి ఆ క్రైసిస్ క్రియేట్ అయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని కంప్లీట్గా పక్కన పెట్టేశారు, దాని మీద ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అమరావతి మీద ఇప్పుడు పోనీ ఏం ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి? వరల్డ్ బ్యాంక్ అడుగుతున్నారు అంతే కదా, కేంద్ర ప్రభుత్వ నిధులు అడుగుతున్నారు అంతే కదా, ఇంకేం ఖర్చు పెట్టారని అక్కడ బేసిక్గా ప్రత్యేకించి. రోడ్లు వేసేది కేంద్ర ప్రభుత్వం, అట్లాగే ఈ చూసేది కేంద్ర ప్రభుత్వం. ఇంకా వీళ్ళు ఏం ఖర్చు పెట్టారని పోయి నా డబ్బులు అటు పోయినాయి అనుకోవడానికి. ఫస్ట్ ప్రజెంట్ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు జనం సైకాలజీ ఎట్లుంటది సంక్షేమ పథకాల గురించి అన్నటువంటిది వెయిట్ చేస్తున్నారు. ప్రజల్లో అసంతృప్తి రగులుతోంది అంటే ఇచ్చేస్తారు, ఏం లేదు అనుకుంటే వదిలేస్తారు. అలాగని సంపద సృష్టికి కూడా ఇంకా ఏమి మార్గాలు దొరకలేదా? స్టార్ట్ చేశారా అసలు? సంపద సృష్టి అనే పదానికి అర్థం ఏంటనేది ముందు ప్రస్తుతం డిక్షనరీ ఎతుకుతున్నారు అంతే. సంపద సృష్టి అనేది తెలుగులో పదం వాడారు, దానికి ఎట్లా సృష్టించాలి అనే దాని గురించి ఇప్పుడు వెతుకుతున్నారు. ఇప్పుడు రేపు మాపో ఏమన్నా అంటే మనకున్న గనులు అమ్ముకోవడం, మనకున్న ఆస్తులు అమ్ముకోవడం, ప్రభుత్వ భూములు దాని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, ఆ రకంగా సంపద సృష్టి ఏమో గతంలో సార్ చెప్పినట్టున్నారు. అదే ఇప్పుడు రేపు పొద్దున స్మితా సబర్వాల్ గారని మన తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆవిడ మొన్న ఇట్లాగే సంపద సృష్టికి సంబంధించి ఎవరైనా సలహాలు ఇస్తే ₹1,00,000 ఇస్తానని చెప్పి, మీరు ఇప్పుడు చెప్పింది ఆవిడకి చెప్పండి. నేను దాని గురించి అనట్లేదు, ఒకప్పుడు బాబు గారు అన్నమాట నాకు బాగా గుర్తు. అప్పట్లో బాక్సైట్ గనులు మనకు అమ్మేస్తే బోల్ డబ్బు వస్తుంది, విశాఖలో ఏ గనులు ఉన్నాయి 14 అప్పుడు అన్నారు. అంటే సంపద ఆయన ఆలోచన అలా ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను. సంపద సృష్టి అనేది పార్టీకి సంపద సృష్టి, ప్రభుత్వానికి సంపద సృష్టి అనేది ముఖ్యం ఇక్కడ. అదే అవును. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గనులన్నిటినీ ప్రైవేటోడికి ఎవ్వడికి ఇవ్వకుండా శుభ్రంగా ప్రతి లారీ పర్ఫెక్ట్గా ప్రభుత్వం అమ్మితే ఏడాదికి 50,000 కోట్ల రూపాయలకి తక్కువ రాదు. ఏది మధ్యలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలతో పని చేయించితే కూడా వాళ్ళ తిండి వాళ్ళకి ఒక 15,000 20,000 కోట్లు పోను 50,000 కోట్ల రూపాయల లాభం చేతికి వస్తుంది. అది అక్కడ వైజాగ్ దగ్గర గనుల, ఇక్కడ గనుల, అన్ని గనులు 50,000 కోట్ల నుంచి 75,000 కోట్లు ప్రతి ఏడాది వ్యక్తులు సంపాదించుకున్నారు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు. అది పాలరాయ, లేటరైట, బోటరైట, ఇట్లాంటి ఏమైనా కానీ 75,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇందులో 50,000 కోట్లు పెద్ద తలకాయల దగ్గరే చుట్టుకుంటున్నాయి. ఇప్పుడు నిజంగా చేయమనండి. రెండవది డిస్టిలరీలు ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎందుకు, అవన్నీ జాతీయం చేసేయండి.
వాళ్ళకి మినిమం 10% మీకు ఇస్తామయ్యా అని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్పత్తి చేయండి అవన్నీ, అవి తీసుకొచ్చి ఇక్కడ అమ్మండి, సంపతే కదా అది. లేదా ఇప్పుడు ఎవడెవడికో ఎందుకు డిస్టిలరీస్ వాళ్ళని ఎవరినో ప్రోత్సహించడం ఎందుకు, నువ్వే పెట్టించే గవర్నమెంట్ తరపున ఓ 10 డిస్టిలరీస్ పెట్టించే, ప్రభుత్వమే లైసెన్స్, నువ్వే కదా లైసెన్స్ ఇచ్చుకునేది, నువ్వే చేసుకునేది నువ్వే కదా, పెట్టి ఏపీఐఐసి ఖాళీగా కూర్చుంటున్నారు అక్కడ, వాళ్ళతో పెట్టించు ఓ 10 కంపెనీలు పెట్టించి, వాడెవడి దగ్గర తయారు చేసుకోవడం ఎందుకు, వాడి దగ్గర కొనటం ఎందుకు, మనం అమ్ముకోవడం ఎందుకు, మనమే తయారు చేస్తే చీప్ అండ్ బెస్ట్ వస్తుంది కదా, అప్పుడు ఈ డబ్బులు మిగులుతాయి కదా. ఇప్పుడు 25,000 కోట్లు రాష్ట్రానికి ఆదాయం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఓ 25,000 కోట్లు ఆయన తినేసాడని చెప్పాం మనం ఏడాదికి, అంటే 50,000 కోట్లకే మిగులుతాయి కదా సంపద, అంతే కదా. నువ్వు పెట్టుకుంటే. లేదు ఇప్పుడు అదేది ప్రభుత్వ స్థలాలు బోల్డ్ అని ఖాళీగా ఉంది, ఆడి కబ్జా చేసాడు మేము కాపాడుతున్నాం, ఈడి కబ్జా చేసాడు మేము కాపాడుతున్నాం, మొత్తం హౌసింగ్ బోర్డు చేత ఎక్కడెక్కడ వెంచర్లు ఏవి ఇచ్చే బ్యాంకులు అప్పులు ఇస్తారు, అవన్నీ అద్దెకి హౌసింగ్ బోర్డు కింద పోయిన అమ్ము, ఇన్కమ్ వస్తుందిగా దాని మీద. హౌసింగ్ బోర్డు ఇదివరకు చేసింది అట్లాగే కదా, బాగుపడ్డారు మిడిల్ క్లాస్, చెయ్యి. లేదా అద్దెలకి ఇచ్చి, అద్దెలకి ఇస్తే డబ్బులు వస్తాయిగా. లేదు ఇప్పుడు అమరావతిలోనే ప్లగ్ అండ్ పిన్ సిస్టమ్ కిందన హైదరాబాద్ లో ఎల్ఎన్టీ అట్లాగే వైజాగ్ లో ఒక 10 టవర్లు కట్టించు, ఆ 10 టవర్ల అద్దెలకి డబ్బులు బోల్డ్ అంత వస్తుందిగా ఇన్కమ్. ఇవన్నీ సంపద సృష్టించాలంటే ఇవన్నీ మార్గాలు. మన ఆలోచన సంపద సృష్టి అంటే ఏంటో మనకి తెలియదు ప్రస్తుతం, అదే ఇంకా మార్గాలు అన్వేషించే రాయలేదు సంపద సృష్టి. రైట్, చూద్దాం. మొత్తానికి ఏపీలో చంద్రబాబు గారి మార్క్ అయితే ఇంకా కనిపించట్లేదు. ఆ మార్క్ కనిపించే దిశగా నిర్ణయాలు ప్రధానంగా నగదు బదిలీ పథకాలు ఇటువంటి వాటి మీద చూపిస్తారా, లేదంటే అవి అలాగా పెండింగ్లోనే ఉంచుతారా? చూద్దాం, ఇంకా టైం ఉంది కాబట్టి ఏం జరుగుతుంది.